జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే బాధితుల దగ్గరికి వెళ్లకుండా నిందితుల దగ్గరికి వెళ్ళి నిందితులకు సపోర్ట్గా మాట్లాడటం ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు అందరికి నమస్తేనండి, మీ వాసు పదిల. జగన్మోహన్ రెడ్డి నిందితుడే కదా, 30 కేసుల్లో ఇప్పుడు మంచోళ్ళు వెళ్ళి మంచోళ్ళని కలుస్తారు, దేవుడు భక్తుడున్నాడు దేవుడిని కలుస్తారు. అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఎవరు వాళ్ళు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి తన ధర్మం పాటిస్తున్నాడు. అతను నిందితుడు 30 కేసుల్లో, ఏమనుముద్దాయి 13 కేసుల్లో. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళు ఎవరు? నిందితుడే కదా, అందుకని ఆయన నిందితుల్నే కలుస్తాడు. ఇప్పుడు నిన్న సీదిరి అప్పలరాజు వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేశాడు. ఈ తెలుగుదేశం పార్టీ, ఇందులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఏముందని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. నిన్న అక్కడికి వెళ్ళాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించుతాడంటే అస్సలు పరామర్శించాడు జగన్ రెడ్డి. ఒక యాదవ కులానికి సంబంధించినటువంటి ఒక గొర్రెల కాపరి, పాపం రాత్రులు వాళ్ళు పొద్దున వస్తారు, సాయంత్రం ఎప్పుడో ఇంటికి వెళ్తారు. ఇప్పుడు బండి మీద వెళ్తున్నాడు, యాక్సిడెంట్ జరగటం పొరపాటుగా జరుగుతూ ఉంటాయి. దాన్ని మేము ఎవరం కూడా కాంట్రవర్సీకి వెళ్ళట్లా. ఒక యాక్సిడెంట్ జరిగితే తక్షణం ఏం చేయాలి, ఏం జరిగిందా అని అడిగి, లేదా ఇతను కూడా బాగా దెబ్బలు తగిలి మొత్తం ఉంటే ఇద్దరిని ఎవరో ఒకరు తీసుకెళ్తారు. కానీ అక్కడ ఇద్దరే ఉన్నారు. గొర్రెల కాపరి పాపం యాదవన ఆ అబ్బాయి చనిపోయాడు. ఇతను వెంటనే వెళ్ళి 30 నిమిషాల్లో కథ మొత్తం సినిమా పక్కీలో చేసినటువంటి దాన్ని క్వశ్చన్ చేయొద్దంటావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, డాక్టరు, మంత్రి, మన పార్టీ నాయకుడు అని. జగన్మోహన్ అంటే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ వైఎస్ఆర్సీపీలో పనిచేస్తేనో మర్డర్లు చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి? అంటే నీవు నీ బాబాయిని చంపించిన అవినాష్ రెడ్డిలానే రాష్ట్రంలో మొత్తం నీ క్యాడర్ కూడా అలా అవ్వాలనుకుంటున్నావా జగన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని మాట్లాడటానికి నేను ఎటువంటి ఏమి ఇబ్బంది పడట్లా. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఆయన పదే చెప్తున్న మాట, వాళ్ళ పిల్లాడిని అడ్డం పెట్టుకొని సీదిరి అప్పలరాజుని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. ఎలా అంటారు ఇది? అసలు నాట్ క్యాచబుల్ గా ఉంది కదా, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఇది అదే చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి మైండ్ ఎక్కడుందో అర్థం కావట్లా. ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఒక ఛాన్స్ అని ఇస్తే ఎలగబెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఈయన ఏం మాట్లాడతాడు? అతన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన పని. వెంటనే సీదిరి అప్పలరాజు ఏం చేయాలి? వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి, 2 కుట్లో 3 కుట్లో వేయించుకున్నారు. టోల్గేట్ దాటి కారులో పరారు చేయమంటాడా? మంత్రిగా ఎలగబెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. నీ ఇలాకాల్లోనే నీ దగ్గర నీ బుద్ధులు కాక ఏమొస్తాయి? నీ దొంగ బుద్ధులే వస్తాయి. సీదిరి అప్పలరాజుకు కూడా, వాళ్ళ అబ్బాయికి కూడా అదే వస్తుంది. చిన్నపిల్లగా ఇప్పుడు యాక్సిడెంట్ని ఎవరో ఖండించట్లా, మేము యాక్సిడెంట్ అయిన విధానాన్ని తప్పుపడట్లా, జనరల్గా జరుగుతాయి. కానీ తర్వాత జరిగిన పరిణామాలు కదా మేము మాట్లాడుతుంది. 30 నిమిషాల్లో హాస్పిటల్కి చేర్చారు, అతను తీసుకొచ్చుకున్నారు. వేరే వాళ్ళ సీదిరి అప్పలరాజు ఫాలోవర్ వాళ్ళ అబ్బాయిని, ఆ బుల్లెట్ కూడా వాళ్ళదే, ఆ అబ్బాయిని నేనే చేశాను పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఇదే సీసీ కెమెరా లేకపోతే ఆ అబ్బాయినే బలిపశం చేసేవాళ్ళు కదా. నిజంగా నిందితుడైనటువంటి అప్పలరాజు కొడుకుని దండించగా ఎవరిని దండిస్తారు జగన్మోహన్ రెడ్డి? ఏదో పిల్లగాడు చేశాడు అంటే నీ ఉద్దేశం ఏంటి? మరి నువ్వేం చేసావు జగన్ రెడ్డి? నీకు కోడి కత్తి, వైజాగ్లో కోడి కత్తి అయ్యా, ఒక చిన్న కత్తి గీసుకుంది నీకు. 5 ఏళ్ల పాటు శ్రీనివాసుని జైలు పాలు చేసావు. నువ్వు వెళ్ళి ఒక్కసారి సాక్షి, చిన్నపిల్లగాడే కదా, ఆ రోజు అతనికి వయసు ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి? 21 సంవత్సరం సుమారు, ఎన్నో రోజులు అంటే 22 సంవత్సరాలు కూడా నిండల ఆ రోజు శ్రీనివాస్కి కోడికత్తి. అతనికి నువ్వు వెళ్ళి ఒక సాక్ష్యం చెప్పుంటే, ఏమని ఇది జరిగిందండి ఇదన్నా ఏదో ఒకటి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుంటే 5 సంవత్సరాల పాటు శ్రీనివాసు జైల్లో ఉండేవాడా? అంటే నీకొక న్యాయం, నువ్వేమో రాజకీయం చేయడానికి కోడికత్తి సీన్ని వాడుకుంటావు. మేము ఉన్నది ఇలా పరారైపోయాడు ఒక ముద్దాయి, అత్యని సాక్ష్యాలని తారుమారు చేయడం జగన్ రెడ్డి నీకు వెన్నుతో పెట్టిన విద్య. అదే నీ క్యాడర్ కూడా చెప్తున్నావు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలు డస్కులు ఆపేసేయి. ఫస్ట్ మేము చెప్తున్నాం, సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్లో ఒక యాదవ సంఘానికి సంబంధించిన చిన్న గొర్రెల కాపరి చచ్చిపోతే మీకు సానుభూతి కూడా లేదా? నువ్వు వెళ్ళి పరామర్శించవా జగన్మోహన్ రెడ్డి? అంటే నీకు బాగా కోట్లు డబ్బులు ఉండాలి,
లేదా నీ ఇలాకాల్లో మంత్రిగానో మా ఎమ్మెల్యేగానో లేదా నీ చెంచాగానో పని చేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాత్రం పరామర్శిస్తావు. చిన్న కుటుంబాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇలా బీసీలు చంపేస్తే మీ వాళ్ళు నువ్వు వెళ్ళి పరామర్శించవు. సిగ్గు లేకుండా మాట్లాడటం మానేయి జగన్మోహన్ రెడ్డి. మేము హత్యా రాజకీయాలు నీలాగా చేయాలనుకో. అతను మర్డర్ చేశాడు, మర్డర్ అని ఎందుకంటావు? యాక్సిడెంట్ అయితే యాక్చువల్లీ యాక్సిడెంట్ అంటాం, కానీ ఒక యాక్సిడెంట్ చేసి దాన్ని తప్పించుకొని సాక్ష్యాలు తారుమారు చేసిన సీదిల అప్పలరాజును కూడా అరెస్ట్ చేయాలి. వాడికి ఏదైతే నువ్వు వంతపడుతున్నావో నిన్ను కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.